నటరాజుగా అక్కడ ఉంటాడు. చిత్ సభ అంటారు. ఆ సభలో నటరాజస్వామిగా నిలబడి ఉంటాడు ఆయన. ఆ నటరాజస్వామిగా నిలబడి చేసేటటువంటి తాండవాన్ని ఆనంద తాండవము అంటారు. అలాగే ఊర్ధ్వ తాండవము అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆయన కాలు ఇలా పైకెత్తేసి ఈ పైన ఉన్నటువంటి ఆ పై కప్పేరుందో దాన్ని పాదంతో తాకుతాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే ఇలా రెండు కాళ్ళు ఉండవు, ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు ఇలా ఉంటుంది, అలా ఉంటాడు. అలా ఉన్న ఊర్ధ్వ తాండవమూర్తి అంటారు దాన్ని. అలా కాలు పైకెత్తినటువంటి తాండవమూర్తి. ఇంకొక తాండవం ఉంటుంది. 7 రకాల తాండవాలు ఉంటాయి. ఇప్పుడు ఆ తాండవాలు అన్నీ చెప్పి వాటి అర్థాలు చెప్పడం కష్టం కాబట్టి నేను అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మీతో. అజప తాండవము అంటారు. అజప తాండవము లేదా అజప నటనము అని పిలుస్తారు దాన్ని. అజప నటనము ఎందుకు పిలుస్తారంటే జపం చేసేటప్పుడు కదలికలు ఉంటాయి.